హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు మార్కెట్ జస్ట్ యాజ్ ఎ ఫార్మాలిటీ ఒక స్టార్టింగ్ కొంచెం నెగిటివ్లో ఓపెన్ అయినా రికవర్ అయిపోయింది. మ్యాక్సిమం రికవర్ అయింది, అంటే జస్ట్ 20 పాయింట్స్ డౌన్. అంటే టోటల్ బుల్ గ్రిప్, బుల్స్ కంట్రోల్లోంచి కంట్రోల్ తప్పలేదు. రిలయన్స్ అయితే రికార్డ్ హై రోజులాగానే ఈరోజు దగ్గర 4% పెరిగింది. కొంచెం ఐటీ షేర్లు కొద్దిగా పెరిగిన ఒకటి రెండు మూడు షేర్లు. అయితే అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ తీసుకుంటే 685 షేర్లు పెరిగితే 1191 షేర్లు తగ్గాయి ఈరోజు. నిజానికి మార్కెట్ ఏం తగ్గల. ఈ రేషియో మాత్రం దాదాపు 1:2 రేషియోకి వచ్చింది. ఇది 1200 అది 600 చిల్లర, దగ్గర 1:2 రేషియో లేదా 1.2:2 రేషియో. అంటే ఈ బ్రాడ్ మనం ఎందుకు చూస్తున్నాం ఇదంటే, ఓవరాల్గా బ్రాడ్ లెవెల్లో అంటే బ్రాడ్ లెవెల్లో మార్కెట్ పెరుగుతున్నదా, లేకపోతే ఏవో సెలెక్టివ్ షేర్స్ కొన్ని పెరుగుతున్నాయా? అట్లా తీసుకున్నట్లయితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మీరు మార్చ్ తీసుకోండి. మార్చిలో భయంకరంగా పడిపోయిన తర్వాత మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్లో పెరిగిన షేర్లు కంటే పెరగని షేర్లు చాలా ఎక్కువ ఉన్నాయి చూస్తున్నాను నేను. చాలా షేర్లు అయితే 5%, 10%, మ్యాక్సిమం 20% అట్లా చూపిస్తున్నాయి పెరిగినట్టు. కొన్ని అయితే పెరగనట్టు. అంటే సెలెక్టెడ్గా కొన్ని షేర్లు మాత్రం మరి 30%, 50%, 100% పెరిగినవి కూడా ఉన్నాయి. సహజం, ఎందుకంటే స్టీప్గా రైజ్ అయింది కదా, ఆల్మోస్ట్ వి టైప్ రికవరీ లాగా రైజ్ అయింది మార్కెట్. ఇప్పుడు అయితే గ్లోబల్గా తీసుకున్నట్లయితే నిన్న అమెరికన్ మార్కెట్స్ 2% పైన, నాస్డాక్ ఇన్ పర్టికులర్ 2% పైనే డౌన్ అయింది. తర్వాత అమెరికన్ మార్కెట్స్ యాజ్ ఎ హోల్, యూరోపియన్ మార్కెట్స్ నిన్న డౌన్ అయ్యి, మరి ఈరోజు ఫ్రెష్గా ఏషియన్ మార్కెట్స్ కొంచెం బాగా 1 నుంచి 2% దాకా డౌను. తర్వాత యూరోపియన్ మార్కెట్స్ దగ్గర 2% డౌను. ఇప్పటికీ కూడా 2% దగ్గర చూపిస్తున్నాయి. ఫ్రెష్గా స్టార్ట్ అయినటువంటి అమెరికన్ మార్కెట్స్ కూడా, అంటే చూద్దాం, జస్ట్ లైవ్ చూద్దాం. మీకు ఈరోజు లైవ్ చూపిద్దామని అనిపించింది నాకు. ఇదండి అమెరికన్ మార్కెట్స్, కనిపిస్తున్నది కదా, యు ఆర్ ఏబుల్ టు సీ. ఈ అమెరికన్ మార్కెట్స్ డౌ 0.48, 0.49 అంటే దగ్గర 0.5%, 0.5% డౌను. ఓపెనింగ్ నుంచి అలాగే ఉంది దాదాపు. అయితే S&P 500 0.7% సుమారుగా డౌను. మీరు యు ఆర్ ఏబుల్ టు సీ కదా, లైవే చూస్తున్నారు కదా మీరు. మరి నాస్డాక్ ఏమో ఓపెనింగ్ దగ్గర 2% డౌన్ అండి. ఆ 2% నుంచి మెల్లిగా 1% రికవర్ అయినట్టు అయ్యి మళ్ళీ ఇప్పుడు 1.4%, అంటే 1.5% దగ్గర మైనస్లో నడుస్తున్నది. అయితే రేపటికి చూడాలండి, ఉదయం లేవగానే చూసుకుంటే తెలుస్తుంది ఏమైందనేది. అంటే నిన్న 2% పైన నాస్డాక్, ఇంతకుముందు డౌ జోన్స్ మార్కే కొంచెం తగ్గింది, కానీ నాస్డాక్ స్ట్రాంగ్గానే ఉండేది. ఇప్పుడు నాస్డాక్ కూడా మెల్లిగా మొదలైంది. సో ఈ నాస్డాక్ నిన్న 2% పైన తగ్గింది. ఎక్కడండి 10,800, అంటే ఇండియన్ మన నిఫ్టీకి దగ్గరగా మనం 11,000 దగ్గర ఉంటే వాళ్ళు 10,800 అట్లా వచ్చింది. మళ్ళీ 10,800 దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి నిన్న తగ్గింది కదా, 2% పైనే తగ్గింది. ఈరోజు మాత్రం అంత లేదు, ప్రస్తుతానికైతే 1.5% కనపడుతున్నది కదండి. 1.5% ఇప్పుడు కనపడుతున్నది. తర్వాత ఉదయానికి తెలుస్తుంది ఏమవుతుంది అనేది. ఇప్పుడైతే 10,450 రేంజ్లో ఉంది. మనమేమో 11,000 చిల్లర ఉన్నాం. ఓకే, అంటే ఆల్
ఏషియన్ మార్కెట్స్ కూడా 1% నుంచి 2% రేంజ్లో తగ్గాయి. ఏంటంటే యుఎస్ చైనా టెన్షన్స్ అని, ఇండియా గురించి వాళ్ళు పట్టించుకోవట్లా. ఇండియా చైనా టెన్షన్ నథింగ్. ఇండియా చైనా, జపాన్ చైనా, తైవాన్ చైనా, ప్రతి కంట్రీ తోటి ఏంటంటే పిచ్చెక్కినట్టుగా ఉంది. పిచ్చెక్కిన వాడు ఎట్లా పిచ్చుకొక్క ఎలా అయితే అన్ని కుక్కలతోటి భయంకరంగా ఇచ్చేస్తుంటుందో పాపం అలా కంపేర్ చేయకూడదు. బట్ అట్లాగా చైనా ప్రతి ఒక్కరితోటి ఎక్కువ అంటే చాలా డిఫెన్సివ్ అయిపోయి డిఫెన్సివ్ మోడ్ నుంచి అఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళటం అట్లా ఉంది. చైనా అందరితోనూ గొడవలు పడుతున్నది, చుట్టూ ఎవరైతే ఉన్నారో అందరితోనూ గొడవలు పడుతున్నది. ఏమైంది అర్థం కావట్లేదు, కానీ మొత్తానికి సంవాట్ భయంకరంగా ఉంది పరిస్థితి. మరి అమెరికా అయితే రెచ్చగొడుతున్నది, కయానికి కాలు దూతున్నది, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. ఎక్కడ పడితే అక్కడ ఇండియా సౌత్ చైనా సీ దగ్గర అన్నీ మోహరించేసి పెట్టేసింది. ఆస్ట్రేలియా అయితే మామూలుగా తోక తొక్కిన పుల్లా ఉన్నాడు. ఆస్ట్రేలియా వాళ్ళు కొద్దిగా ర్యాష్ అయిపోయి కదా, ఎందుకంటే ఇంగ్లాండ్ నుంచి దేశ బహిష్కారం చేసిన వాళ్ళని అక్కడికి పంపించారు. ఇంగ్లాండ్ నుంచి మనం అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి పంపించేవాళ్ళు దేశ బహిష్కార శిక్ష విధించినప్పుడు. వాళ్ళకి మాత్రం ఇంగ్లాండ్ వాళ్ళు ఖాళీగా ఉంది కదా అని ఆస్ట్రేలియా పంపించేసి ఆస్ట్రేలియాలో వదిలేసేవారు. అట్లా వాళ్ళ సంతతి తర్వాత కొంతమంది వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఇప్పటికీ కూడా ఆస్ట్రేలియా ఖాళీగానే ఉంటుంది కదా. సో ఆస్ట్రేలియా మామూలుగానే ర్యాష్గానే ఉంది. యూరప్ కొంచెం అటు ఇటుగా చూస్తున్నది. బట్ ఏంటంటే చైనా ఈజ్ రెడీ టు హ్యావ్ ఏ ట్రేడ్ వార్ కానీ లేకపోతే వరల్డ్ వార్ కానీ రెడీగానే ఉంది. ఇండియాతోటి అంతకన్నా ఎక్కువగానే ఉంది. ఓ పక్కేమో లద్దాఖ్ అంటే మళ్ళీ లద్దాఖ్ నుంచి ఇటు మళ్ళీ మనకెక్కడ ఇటువైపు వచ్చింది కదా, అరుణాచల్ ప్రదేశ్ వైపు మొదటి నుంచి ఫైట్ చేస్తూనే ఉంది అరుణాచల్ ప్రదేశ్ మాది అని. ఆ మధ్యన కొంతకాలం కిందటేమో సరే సిక్కిం ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా అని ఒప్పుకుంది, కానీ సిక్కిం చుట్టుపక్కల కూడా బార్డర్స్ దగ్గరికి వచ్చేసింది ఆ మధ్యన. ఇప్పటికీ ఉంది కొద్దిగా. సో అది పరిస్థితి. ఇది దేశకాలమాన పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ప్రపంచంలో ఇలా ఉన్నాయి. అయితే కరోనా వైరస్ కేసులు పర్వాలేదులేండి, రికార్డు స్థాయిలోనే ఉన్నాయి అమెరికాలో, వాళ్ళు పట్టించుకోవటం లేదు. అయితే వాళ్ళని మనం అనవలసిన పని కూడా లేదు. ఇండియాలో కూడా తక్కువేం లేదు, ఇండియాలో కూడా భయంకరంగానే పెరుగుతున్నాయి. బట్ సిల్వర్ లైనింగ్ ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటంటే చాలా వరకు మనకి రికవరీ కేసెస్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి. మాకు ఢిల్లీలో అయితే రికవరీ చాలా ఫాస్ట్గా ఉందని వినికిడి వస్తున్నది. ఎఫెక్టెడే 23% ఎఫెక్టెడ్ అట ఢిల్లీలో. ఆ 23% ఎఫెక్టెడ్ తెలియని వాళ్ళు ఉండి కూడా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ దానంతట అదే నయం అవుతున్నది. కొంతమంది ఏంటంటే సెల్ఫ్ క్వారంటైన్ ద్వారా తగ్గించుకున్నారు. మొత్తానికి ఓవరాల్గా ఆశాజనకంగానే ఉంది ఢిల్లీ పరిస్థితి. అంటే కొన్ని నెలల తర్వాత ఆటోమేటిక్గా ఒక రకమైనటువంటి ఇమ్యూనిటీ, మెంటల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఓకే అని చెప్పి కేజ్రీవాల్ గారు అనౌన్స్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మీరు అది చూస్తున్నారు కదా, మార్కెట్ చూస్తున్నారేమో. సో మార్కెట్ల పరిస్థితి అది. మార్కెట్లు మన ఇండియన్ మార్కెట్ మాత్రం రెసిలియంట్. చూడండి 20 పాయింట్స్ డౌను. ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు అన్నీ పెరుగుతున్నాయని మనం పెరిగాం, కానీ వరల్డ్ మార్కెట్లు తగ్గుతుంటే మనమేం తగ్గటంలా. అంటే ఇంకా మార్కెట్ బుల్గిర్పులోనే ఉంది. మరి ఇలాగే ఉంటుందా లేకపోతే కరెక్షన్ వస్తుందా, అది మనం వేచి చూడాలి. అయితే కరెక్షన్ వస్తుందా రాదా అని మాత్రం అడగండి సుమా. ఆ ప్రశ్నకి సూటిగా జవాబు చెప్పాల్సి వస్తే కరెక్షన్ వస్తుంది అని చెప్తాను. అలా కాకుండా ఎప్పుడు వస్తుందని అడిగితే నాకు తెలియదని చెప్తాను. అది మనకు తెలియదు కదండి. చెప్పి వస్తుందా, చెప్పి రాదు. మార్కెట్లు ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే పడిపోయేటప్పుడు సడన్గా పడిపోవటం మొదలు పెడతాయి. అదే దాంతో ఉన్న ప్రమాదం. సో 5.6% అండి అమెరికన్ మార్కెట్స్. దే ఆర్ ఆల్సో ఇన్ ది రెడ్. పర్వాలేదు. ఇప్పుడు
నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఏంటంటే మార్కెట్లు పెరిగాయి, కానీ స్టాక్స్ అన్నీ పెరగలేదు, స్టాక్స్ అన్నీ తగ్గలేదు. కొన్ని స్టాక్స్ తగ్గాయి, అది వదిలేయండి. ఇట్లాంటి పెరిగిన మార్కెట్లో స్టాక్స్ తగ్గుతున్నాయంటే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ దట్. అలా కాకుండా పెరిగిన మార్కెట్లో మార్కెట్కు అనుగుణంగా ఇప్పుడు ఎంత పెరిగిందండి, ఎంత రికవర్ అయింది? 7,500 దగ్గర నుంచి 11,000కి వచ్చిందంటే 3,500. 3,500 అంటే ఎంత అండి? 50% పెరిగింది. అంటే డీప్ డిస్కౌంట్, అంటే లో దగ్గర నుంచి తీసుకుంటే సరదాగా ఒక 50% పెరిగింది. 45% అనుకోండి, 45 to 50% పెరిగింది. ఇది 60% లెవెల్కి వెళ్తుందా అంటే దట్ వీ డోంట్ నో. ఫెబినాసీ ఉంది కదా, మరి అయితే ప్రస్తుతానికి దగ్గర 50% లెవెల్కి వచ్చింది. వెరీ గుడ్. అయితే మనం ఇప్పుడు రీసెర్చ్ చేయవలసింది, స్టడీ చేయవలసింది ఏంటంటే అన్ని షేర్లు పెరిగాయా? లేదు. అంటే అన్ని షేర్లు తగ్గాయా? లేదు. కానీ సెలెక్టివ్గా కొన్ని షేర్లు మాత్రం 50% అండ్ అబోవ్. ఏమంటే ఇండెక్స్ 50% పెరిగితే, చూడండి నేను చెప్పే అనాలిసిస్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇండెక్స్ 50% పెరిగితే ఇండివిజువల్ షేర్స్ ఏవైతే 50% అండ్ అబోవ్ పెరిగాయో అవి కొంచెం ఆలోచించాల్సిన విషయం, చూడాల్సిన విషయమే. వాటిలో కొంచెం స్ట్రెంగ్త్ ఉందని అనుకోవాలి ప్రైమా ఫేస్. అయితే ఇండెక్స్ 50% పెరిగితే అవి 20-30% 10% పెరిగాయి అనుకోండి, ప్రస్తుతానికి అట్లీస్ట్ ఇండెక్స్ పెరిగినంత కూడా పెరగటం లేదంటే అవి దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? వాటిలో నుంచి ఇప్పుడు ఎంత పెరిగాయి అట్లా తీసుకున్నట్లయితే మీరు 50% అండ్ అబోవ్ పెరిగిన షేర్లు ఏమున్నాయో అది చూడండి, రీసెర్చ్ చేసి చూడండి. అంటే బిలో 50% పెరిగినవి ఏవైతే ఉన్నాయో 10%, 15%, 20% పెరిగిన షేర్లు ఏవి ఉన్నాయనుకోండి, అవి అండర్ పెర్ఫార్మింగ్ ది ఇండెక్స్ అని అర్థం. అంటే దాని అర్థం అలాగే అండర్ పెర్ఫార్మింగ్గానే ఉంటాయి భవిష్యత్తులో కూడా అనేది ఇండికేషన్ కాదు. అట్లా తీసుకోకండి. వీ షుడ్ నాట్ అండ్ వీ కెనాట్ టేక్. అయితే ఇప్పుడు కన్సాలిడేషను, ఇప్పుడు ఎంత లేదన్నా కన్సాలిడేషన్ వస్తుంది కదా. కన్సాలిడేషన్ అంటే ఏంటి? కొంచెం ఒక లెవెల్కి ఇండెక్స్ ఒక లెవెల్కి రావాలి. సో ఇండెక్స్ ఒక లెవెల్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఈరోజు నేను ఇన్వెస్ట్మెంట్ గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే మార్కెట్ గురించి మాట్లాడేదే ఉంది, మండే వరకు టైం ఉంది. ఏమవుతుందో తెలియదు ఈ 2 రోజుల్లో. ఈ 2 రోజుల్లో ఏం డెవలప్మెంట్స్ వస్తాయో తెలీదు, మార్కెట్ ఏమనుకుంటుందో తెలియదు. 2 రోజుల్లో చాలా అనుకుంటుంది, చాలా ఆలోచిస్తుంది. మళ్ళీ ఇదంతా ఆలోచించుకుని మండే ఈ ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఈరోజు మరి లాస్ట్ కదా అమెరికన్ మార్కెట్. ఫ్రైడే నైట్ ఈజ్ ద గైడింగ్ వన్ ఫర్ అదర్ మార్కెట్స్. ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్ ఈరోజు క్లోజ్ అవుతాయి. దీన్ని బేస్ చేసుకుని ఏషియన్ మార్కెట్స్ బహుశా దే టేక్ సమ్ క్లూ ఫ్రమ్ అమెరికన్ మార్కెట్స్, అమెరికన్ అండ్ యూరోపియన్ మార్కెట్స్. నెక్స్ట్ మనకి ఇండియన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని మండే మళ్ళీ యూరోపియన్ మార్కెట్స్, మళ్ళీ అమెరికన్ మార్కెట్స్. ఇదంతా ఒక సిస్టమ్ కదా. జనరల్గా ఏంటంటే అమెరికన్ మార్కెట్స్ని ఫాలో అవుతుంటారు. మిగతా మార్కెట్లు జనరల్గా ఫాలో అవుతుంటాయి. అది దట్ వీ డోంట్ నో. కాబట్టి మండే మార్కెట్ గురించి మనం ఏమీ చెప్పలేం. పర్టికులర్లీ ఫ్రైడే నాడు మండే మార్కెట్ల గురించి అస్సలు ప్రెడిక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇన్ బిట్వీన్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మార్కెట్ని ప్రభావితం చేసే అంశాల్లో ముఖ్యమైనది ఏంటంటే మార్కెట్ సెంటిమెంటు, తర్వాత మార్కెట్ న్యూస్ అండ్ ఈవెంట్స్. ఈవెంట్స్ ఒకటిగా తీసుకుంటే ఓకే, న్యూస్ అండ్ ఈవెంట్స్ అండ్ మార్కెట్ సెంటిమెంట్. ఇండియన్ మార్కెట్ వరకు తీసుకుంటే మార్కెట్ సెంటిమెంటు కనబడుతూనే ఉంది కదా, ఏమాత్రం బెసకనివ్వటం లేదు బుల్స్. కాబట్టి మార్కెట్ సెంటిమెంట్ వీక్ అని అనుకోవటానికి మాత్రం లేదు.
దట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఈ మార్కెట్ 11,000కు దిగువకు వస్తే తప్ప మార్కెట్ సెంటిమెంట్లో ఏమన్నా తేడా వస్తుందా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. అబౌవ్ 11,000 అండ్ అబౌవ్ ఉన్నంత వరకు మార్కెట్ సెంటిమెంట్ ఓకే, బాగున్నట్లు లెక్క. తర్వాత గ్లోబల్ మార్కెట్స్, తదితర ఈవెంట్స్, సంఘటనలు, ఘటనలు, వీటన్నిటి మీద బేస్ చేసుకుని ఉంటుంది. అందుకని ఇవాళ ఇక్కడ కూర్చుని ఫ్రైడే రోజు కూర్చుని మండే ఇలా ఉంటుంది, ఇలా ఉండబోతుందని చెప్తే చాలా కష్టం. ఈవెన్ సింగపూర్ నిఫ్టీని, అసలు సింగపూర్ నిఫ్టీని జనరల్గా అసలు నమ్మవలసిన పని లేదు. బట్ సింగపూర్ నిఫ్టీ కూడా రంగులు మారుతూ ఉంటుంది. ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రేటు మళ్ళీ మండే మార్నింగ్ ఉండదు. అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సింగపూర్ నిఫ్టీ కూడా అంతే. సో మార్కెట్ కన్సాలిడేషన్ ప్రాసెస్లోకి ఇంకా రాలేదు, ఇంకా రావాల్సి ఉంది. కన్సాలిడేషన్ ప్రాసెస్లోకి వచ్చినప్పుడు మనం చూడవలసింది, ఆలోచించవలసింది, మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ సెక్టార్లు వెనకబడి ఉన్నాయి, ఇంకా వెనకబడి ఉంటాయి, ఏ సెక్టార్లు పుంజుకున్నాయి, మతలబ్ రికవరీ పాత్రలో ఉన్నాయి అని అర్థం చేసుకుని ఆ సెక్టార్లో పర్టికులర్ స్టాక్స్, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే అండి. అంటే వాటి గురించి జస్ట్ బ్రీఫ్ మీకు కొంత చెప్పాలంటే హోంవర్క్ ఇస్తున్నానని అనుకోండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది వెల్ థాట్ ప్రాసెస్. కొంచెం అర్థం చేసుకుని చూసుకుని చేసుకోవాలి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటే 6 నెలల కోసం 3 నెలల కోసం చేసేది కాదు, టెంపరీ అరేంజ్మెంట్ కాదు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఖచ్చితంగా కొంచెం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తోనే చేయాలి. లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లేకపోతే ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసుకోవాలి. ఇంకా నాకు టైం ఉంది అనుకుంటే చక్కగా కూర్చుని ట్రేడింగే డైరెక్ట్. యువర్ జాబ్ ఈజ్ టు ట్రేడ్. మీకు ఫుల్ టైం, నా దగ్గర చాలా టైం ఉంది, నేను చేసుకుంటాను అంటే. అంతేగాని ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివే. ఆ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తీసుకున్నట్లయితే సెక్టర్స్, కొన్ని సెక్టర్స్ చూడండి. హాస్పిటాలిటీ, నేను చెప్పాను కదా, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే హోటల్స్, రెస్టారెంట్స్ డౌనే కదా. మరి ఏదో ఒక కొలిక్కి కరోనా వైరస్ ఒక కొలిక్కి వస్తే తప్ప ఇందులో ఏమి లేదు. తర్వాత ఏవియేషన్ ఇండస్ట్రీ, ఇదైతే నన్ను అడిగితే అసలు కొన్నాళ్ళు ఈ ఏవియేషన్ ఇండస్ట్రీని అవాయిడ్ చేస్తే మంచిదేమో. ఏవియేషను, ట్రాన్స్పోర్టు, లాజిస్టిక్స్ అనండి. ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్లో కూడా తీసుకున్నట్లయితే పర్సనల్ కన్వేయన్సు, కార్సు, 4-వీలర్ సెగ్మెంట్ తీసుకున్నట్లయితే చాలా ఎఫెక్టెడ్. ఆటోమొబైల్ ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ ఎఫెక్టెడ్, అందులో డౌట్ లేదు. ఆల్రెడీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కొంచెం రిసెషన్లో ఉంటే దాని మీద ఇది పులి మీద పుట్టలాగా ఇప్పుడు ఈ కరోనా వచ్చింది. అందుకనే చూడండి, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫేర్ బెటర్. ఈవెన్ కొన్ని కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీస్లో కూడా ఇప్పుడు చూడండి, ఏషియన్ పెయింట్స్ చూడండి. ఏషియన్ పెయింట్స్ రిజల్ట్స్ చాలా పూర్ రిజల్ట్స్, ప్రాఫిట్స్. ఎందుకంటే న్యాచురల్ సేల్స్ యాజ్ ఎ హోల్ తగ్గుతాయి కదా, తగ్గాయి. అయితే ఆ ఇండస్ట్రీకి పెట్రోల్ ధరలు తక్కువగా ఉంటే ఆ ఇండస్ట్రీ బెనిఫిషియరీ ఇండస్ట్రీ అవుతుంది. అంటే రికవరీ స్టార్ట్ అయినప్పుడు పెట్రోల్ ధరలు అంతగా పెరగకపోతే, మెయింటైన్ అయితే, అట్లీస్ట్ ఒక 1 year 1.5 years అట్లా మెయింటైన్ అయ్యేటట్టయితే వీటి బాటమ్ లైన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే ఈ మీకు పెయింట్ ఇండస్ట్రీ, తర్వాత కొన్ని సిమెంట్ ఇండస్ట్రీ తీసుకోండి, తర్వాత మీకు ప్లాస్టిక్ ఇండస్ట్రీ తీసుకోండి. ఇలా కొన్ని ఇండస్ట్రీస్ ఆయిల్ ధరలు అదుపులో ఉంటే అవి రాణిస్తాయి. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకేమున్నాయి, కొన్ని హాస్పిటాలిటీ, హోటల్స్, రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్, ట్రాన్స్పోర్టు, కొన్ని ఇంకా ఉంటాయి, కొన్ని చూడాలి, మనం చెక్ చేయాలి. తర్వాత మెటల్స్, మినరల్స్,
తర్వాత ఎనర్జీలో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ వగేరా వగేరా. మీరు చూసారు ఈ మధ్యకాలంలో ఓఎన్జీసీ 50-60 రూపాయలకి వచ్చేసింది. ఎక్కడ ఎంత ఉండేది అంత వచ్చింది. ఎందుకంటే ఆయిల్ ధరలు పడిపోయినాయి అన్నారు. తర్వాత ఇంకేవేవో చెప్పారు కదా. మరి ఆయిల్ ఇండియా లిమిటెడ్ తీసుకోండి, ఓఎన్జీసీ తీసుకోండి, ఇట్లాంటి షేర్లు కొన్ని ఉన్నాయి చూడండి. ఆయిల్ రిఫైనింగ్ ఒక రిలయన్స్ పక్కన పెట్టండి. రిలయన్స్ ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీ వల్ల ఏం పెరగల. మ్యాక్సిమం జియో పేరు మీదే పెరిగింది. మ్యాక్సిమం ఇంకా పెరుగుతూనే ఉంది. టెక్నికల్స్ చూస్తే ఒక రిలయన్స్, మిగతా షేర్లు అన్నీ ఒక ఎత్తు, రిలయన్స్ ఒక ఎత్తు, ఇప్పటికీ కూడా బుల్ రన్లోనే ఉంది. అంటే మిగతా కొంచెం కిందకు ఉన్నాయి కానీ చాలా షేర్లు, రిలయన్స్ మాత్రం కిందకి ఇంకా చూడటం లేదు. అసలు రిలయన్స్ ఇండస్ట్రీస్ వల్లే మార్కెట్ ఇంతగా రాణించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్. ఎందుకంటే అదొక్కటి పెరగటమే కాకుండా కొంచెం సెంటిమెంట్ని బూస్టప్ చేస్తుంది కదా. దానికి హయ్యెస్ట్ వెయిటేజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్కే ఉంది. 12% ఎంత ఉన్నట్టుంది ఇప్పుడు. మరి టోటల్ వెయిటేజ్లో టోటల్ ఇండెక్స్ 50 షేర్లలో 12% రిలయన్స్ ఇండస్ట్రీసే అంటే మొత్తం అన్నీ కలిపి 38% వెయిటేజ్ చూడండి. అంటే 1/4 వెయిటేజీ, 1/4 కాదులేండి, 50 షేర్స్ కదా, 12% అంటే 1/8. 1/8 ఒక రిలయన్స్ ఇండస్ట్రీసే. 50 షేర్లలో 1/8 రిలయన్స్ ఇండస్ట్రీస్ వెయిటేజే ఉంది. మిగిలిన 7-8 పోర్షను 49 కంపెనీస్ కలిపి షేర్ చేసుకుంటున్నాయి. దాన్ని బట్టి ఎంత వెయిటేజ్ ఉందో చూడండి. ఇట్లాగా మెటల్స్ అండ్ మినరల్స్ తీసుకోండి, తర్వాత ఎనర్జీ అండ్ ఆయిల్ తీసుకోండి. ఇప్పటికీ కూడా ఏమీ పెరుగుదల చూపించడం లేదు కదా. ఇట్లా కొన్ని సెక్టర్స్, కొన్ని ప్రోడక్ట్స్, ఈవెన్ ఎఫ్ఎంసీజీ టైపు, కన్జ్యూమర్ గూడ్స్ టైపు లేదా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తీసుకోండి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో ఏమీ అంత ఇంప్రూవ్మెంట్ ఏం రాలేదు. నిజం చెప్పాలంటే అంత తొందరగా ఇంప్రూవ్మెంట్ వస్తుందని కూడా నేను అనుకోవటం లేదు. ఇప్పుడు ఈ రికవరీ ర్యాలీ పుణ్యమాని పెరిగినా, కొంచెం రికవర్ అయినా మళ్ళీ ఎప్పటికప్పుడు మళ్ళీ కిందకి వచ్చేయచ్చు, మళ్ళీ పడుకోవచ్చు. ఎందుకని స్ట్రెంగ్త్, ఎకానమీలో స్ట్రెంగ్త్ కావాలి కదా, పర్చేసింగ్ పవర్ ఉండాలి కదా, ఎర్నింగ్ కెపాసిటీ ఉండాలి కదా. అది లేకపోతే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఎలా కొంటారు, ఎవరు కొంటారు? వెనక ముందు ఆడతారు కదా, ఆలోచిస్తారు, ఇంకా వెయిట్ చేసి చూద్దాంలే, తర్వాత చూద్దాంలే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ కొనుక్కోవాలనుకోండి, ఏసీ తర్వాత చూద్దాంలే, పోస్ట్పోన్. ఎందుకంటే డ్యూరబుల్ గూడ్స్ మా ఎకనామిక్స్ లెక్చరర్ గారు చెప్తూ ఉండేవారు, పోస్ట్పోనింగ్. ఏదైతే పోస్ట్పోన్ చేయగలుగుతామో అది డ్యూరబుల్, లేకపోతే లగ్జరీ అని. లగ్జరీ దాకా ఎందుకులేండి డ్యూరబుల్స్. ఏదైతే పోస్ట్పోన్ చేయడానికి వీలు పడదో, ఖచ్చితంగా కావాల్సిందే అంటే అవి నెసెసిటీస్, అవసరమైన పోస్ట్పోన్ చేయలేము. ఇప్పుడు ఎయిర్ కండిషనరో లేకపోతే ఇంకోటి, లేకపోతే వాషింగ్ మెషినో ఇంకోటి ఏదైనా ఉందనుకోండి, చాలా ఫ్యామిలీస్ అంటే మిడిల్ క్లాస్ కొద్దిగా అంటే అఫోర్డబిలిటీ ఇది ఉన్నవాళ్ళు పోస్ట్పోన్ చేస్తారు. చూద్దాం, తర్వాత చూద్దాంలే, ఖర్చులు వచ్చేస్తున్నాయి, అప్పుడు దానికి కావాలి డబ్బులు, దీనికి కావాలి, ఇప్పుడు అమ్మో ఎక్కడి నుంచి తెస్తాం, లేకపోతే ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లు తీసుకున్నా కానీ మనకి తిరిగి రావు, అదొకటి. తర్వాత మీకు బయన్సీ కనపడుతున్నది కానీ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కనబడటం లేదు. కానీ వీటిలో రిస్క్ చాలా ఉంది. ఎందుకంటే కంట్రీ ఈజ్ ఇన్ మోరటేరియం. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఇన్స్టాల్మెంట్లు ఎవరు కట్టడం లేదు. ఇది ఈ మోరటేరియం ఎక్స్టెండ్ చేస్తే మరీ ప్రమాదం. ఎక్స్టెండ్ చేయకపోయినా ఇప్పుడు ఉన్నదానికి ఈ ఇన్స్టాల్మెంట్లు అవి వసూలు చేసుకోవటం, నెక్స్ట్ టైము ఈ ఇన్స్టాల్మెంట్లు అవి వసూలు చేసుకోవటం అంత ఈజీ కాదు కదా. రికవరీ లేకపోతే లిక్విడిటీ తగ్గుతుందిగా బ్యాంకులకి. లిక్విడిటీయే కాదు, ఎన్పిఎస్ కూడా పెరుగుతాయి కదా. సిస్టము ఎఫెక్ట్ అవటంలో అయింది ఆల్రెడీ. ఆ ఎఫెక్ట్ అయిన సిస్టమ్ ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందంటే కమింగ్ 2 quarters 3 quartersలో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే డిసెంబరు
మార్చి, డిసెంబర్, అట్లీస్ట్ డిసెంబర్ క్వార్టర్కి కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మార్చ్కి కన్ఫామ్. అందుకని ఇప్పుడు బయలుసీలో ఉన్నాయి, పెరుగుతున్నాయి, బాగానే ఉంది. బట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నిజంగా సస్టైన్ కాగలవా? గవర్నమెంట్ ఎప్పుడో అనౌన్స్ చేసేసి మీకు పిఎస్యూస్కి మీకు డబ్బులు ఇచ్చేస్తున్నాం అని ఎంత ఇచ్చింది? అంటే సపోర్ట్ చేస్తున్నది, నేను కాదంటంలా. కానీ ఎంత చేయగలిగింది? మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి పడింది ప్రాబ్లం. ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది అంటే నోట్లు ముద్రేయటమే. ఇంకా నోట్లు ముద్రేయటమే, వేరే మార్గం లేదు. నోట్లు ముద్రేస్తే చేయటం, ఇన్ఫ్లేషన్ పెంచేయటం. సో అందువల్ల ఏంటంటే ఇట్లాంటి సెక్టర్స్లో ఇప్పటికీ బోల్డ్ ఇంకా ఇట్లా ఉన్నాయి, ఇన్సిడెంటల్గా ఉన్నాయి కొన్ని, చాలా సెక్టర్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోలేదు, మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోలేదు. అది చెప్పాను కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. అది మిస్ అయ్యాను, ఇది మిస్ అయ్యాను, అదంత పెరిగిపోయింది, ఇంత పెరిగిపోయిందని ఎక్కువ ఇది వాపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగా అది పెరిగింది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఏం చేస్తారు? పెరిగితే అమ్మేస్తారా? ఒక పర్టికులర్ షేరు 40% పెరిగింది, అప్పుడు కొనుక్కుని ఉంటే ఇప్పటికి 40% వచ్చేది. అంటే మీరు 40% ప్రాఫిట్ బుక్ చేసేస్తారా? బుక్ చేయడానికైతే ఓకే కదా. బుక్ చేయడానికైతే అంటే అట్లా అయితే మీరు ఇన్వెస్టర్ కాదు, మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అనమాట. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎలాగో చేస్తుంటారు, చేయాలి, కొనుక్కోవాలి, బై అట్ లో అండ్ సెల్ అట్ హై. అలా కాకపోతే వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? ఇలా ఉంచేస్తారు, మళ్ళీ రేపొద్దున కరెక్షన్ వస్తుంది. మళ్ళీ కరెక్షన్ వచ్చినప్పుడు ఆ 40% అలా 15%, 20% దిగిపోతుంది. అయ్యో తగ్గిపోయింది, సరే. లేకపోతే ఇంకా ఎక్కువ తగ్గితేనో? రెండు రకాలుగా ఆలోచించడం. అమ్మేసుకుని ఉంటే పోయేది, మళ్ళీ తర్వాత ఇప్పుడు కొనుక్కునేవాడిని అంటే ట్రేడర్ లాగా ఆలోచిస్తున్నారు. ఇన్వెస్టర్ లాగా ఆలోచిస్తే అప్పుడెప్పుడో కొన్నాను కానీ అప్పుడు కొనకుండా ఇప్పుడు కొనుక్కున్నా అంతే పెద్ద డిఫరెన్స్ వచ్చి ఉండేది కాదు. అయ్యో అప్పుడు మానేసి ఇప్పుడు కొనుక్కుంటే ఎంత చౌకగా దొరికేదే అని ఇంకొక పాసిబిలిటీ. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందుకనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ వెల్ థాట్ అవుట్ ప్లాన్ అయి ఉండాలి. సో ఇట్లాంటి సెక్టర్స్ చూసుకోవటం, ఈ సెక్టర్స్లో ఇంకొక పని కూడా చేయాలి. ఇది బేర్ మార్కెట్లోనే ఉన్నాం మనం, బుల్ మార్కెట్లో లేము. అయితే షార్ట్ టర్మ్ బుల్ రన్ ఉంది, షార్ట్ టర్మ్లో బుల్ రన్ ఉంది, నడుస్తున్నది షార్ట్ టర్మ్. బేర్ మార్కెట్లో ఇంతకుముందు కూడా చెప్పున్నాను వీడియోల్లో, ఇప్పుడు కూడా చెప్తున్నాను, స్టాక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫండమెంటల్స్తో పాటు ప్రాఫిట్ మేకింగ్ అండ్ డివిడెండ్ పేయింగ్, ప్రిఫరబుల్లీ డెట్ లేనిది లేదా డెట్ తక్కువ ఉన్నది, డెట్ ఇబ్బంది పెట్టనిది, డెట్ ఉన్నా ఇబ్బంది పడదు, ఈ కంపెనీ పర్వాలేదు అనుకున్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకనంటే మళ్ళీ మార్కెట్ ఒడిదుడుకుల్లో పడినప్పుడు, కనీసం ఒడిదుడుకుల్లో పడినా మనకి మినిమం గ్యారెంటీ ఉంటుంది, డివిడెండ్లు అవి వస్తాయి. ముఖ్యంగా హై డివిడెండ్ ఈల్డ్ కంపెనీస్ కన్నా చూసుకుంటే సెలెక్ట్ చేసుకుంటే శ్రీరామ రక్ష. అంతేగాని ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి నాకు మెసేజ్ పెట్టాడు, మా గ్రూపే, వోడాఫోన్ ఐడియా కదా, వోడాఫోన్ ఐడియా కొనుక్కోమంటారా? నేను 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెట్టేసి ఊరుకుంటానండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కండి, కొనుక్కోమంటారా చెప్పండి సార్ అని. హీ వాజ్ హాంటింగ్ మీ యాక్చువల్లీ. తర్వాత గ్రూప్ మెంబర్ని అని చెప్పాడు ఆయన, ఎంఎంబిఎస్ మెంబర్ని అని. నేనన్నాను ఊరికే, ఎంఎంబిఎస్లో షేర్లు కొనుక్కోవచ్చు కదా అన్న. అబ్బాయి ఆయన స్పందించలా. ఐడియాస్ గురించి, వోడాఫోన్ ఐడియా గురించే చెప్పండి అని. అంటే ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఆయనలో ఆ ఎలిమెంట్ ఆఫ్ స్పెక్యులేషన్ ఉంది. అంటే ఇప్పుడు ఇది చాలా తక్కువలో ఉంది, ఇక్కడి నుంచి పెరిగితే 5 times 10 times తొందరగా అయిపోతుంది కదా, అట్లాంటిది ఏదో ఆలోచిస్తున్నాడేమో పాపం. ఆయనకి దాని మీద గురి ఉంది. నేను మాట్లాడలేదు, ప్రశాంతంగా కూర్చున్నాను. ఐ కెప్ట్ సైలెంట్, ఐ డిడ్ నాట్ సే ఎనీథింగ్. ఎందుకు, వై షుడ్ ఐ? అందువల్ల ఏంటంటే
ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది మనం, ఐడియా వోడాఫోన్ లాంటి కంపెనీ నేను చెప్పలేను, ఐ కాంట్. ఎందుకని? వాళ్ళకి ఏజీఆర్ డ్యూస్ వేల కోట్లు ఉన్నాయి. ఆ వేల కోట్లు అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇవి కట్టవలసి వస్తే చాలా హెవీగా ఉంటుంది, అది ఎప్పటికీ రికవర్ చేసుకుంటారు. పైగా హెవీ స్టిఫ్ కాంపిటీషను ఆ ఎయిర్టెల్ను రిలయన్స్ నుంచి వీళ్ళిద్దరూ ఎంత పెద్ద కోకోకోలా పెప్సీలా తయారైపోయారు. మిగతా వాళ్ళు నిలబట్టమే కష్టం. ఇప్పుడు ఐడియాకి వోడాఫోన్కి సబ్స్క్రైబ్ చేయాలంటే ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటారు, కంటిన్యూ అవుతున్నారు అనుకోండి, కొంతమంది స్విచ్ కూడా అయిపోతున్నారు. నేనైతే చాలా రోజుల కిందట స్విచ్ అయిపోయాను, ఎయిర్టెల్కి స్విచ్ అయిపోయాను. 12 సంవత్సరాలు వోడాఫోను కనెక్షన్ పెట్టుకుని 13వ సంవత్సరానికి నేను స్విచ్ అయిపోయానంటే, ఎయిర్టెల్కి వచ్చేసానంటే ఏంటి, అట్లా ఉంటారు కదా. సో వీళ్ళ బిజినెస్ ఎలా ఉంటుందో చెప్పలేము. అట్లాంటి షేరు అందుకనే బాగా తగ్గింది. అట్లాంటి షేర్ని 10 సంవత్సరాలకు గురించి ఆలోచించడం అంటే ఏంటి అర్థం? అంటే అవగాహన లోపించినట్టే. ఎన్ని కంపెనీలు లేవండి, ఎన్ని గొప్ప కంపెనీలు లేవు. మీకు స్టెబిలిటీ అండ్ గ్రోత్ కావాలి కానీ ఓవర్ నైట్ గ్రోత్ కాదు. ఓవర్ నైట్ గ్రోత్ గురించి వెళ్తే ఒక్కోసారి మనం బోల్తా పడతాం. నిఫ్టీ 50లో లేవండి మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీలు. నిఫ్టీ 50లో లో పిఈ హై డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ లేవా? మిగతా అంటే కొంచెం అటు ఇటు కొద్ది ఇబ్బంది పడవచ్చు. నిఫ్టీ 50 కంపెనీలకి ఏంటి, టైం టెస్టెడే కదా. ఎవ్రీవన్ ట్రస్టెడ్, టైం టెస్టెడ్, మోస్ట్ ట్రస్టెడ్. అందుకనే కదా నిఫ్టీ 50లో కొనసాగుతున్నాయి, లేకపోతే తీసి పక్కన పడేస్తారు కదా. అంటే ఇట్లాంటి టైంలో మార్కెట్లో ఎప్పటికీ కూడా రీజనబుల్ ప్రైస్కి దొరుకుతూ మంచి డివిడెండ్ పే చేస్తున్న కంపెనీలు. డివిడెండ్ పే చేస్తున్నాయంటే అర్థం ఏంటి? లాభాలు గడుస్తున్నాయనే కదా అర్థం. అది ఎక్కువ డివిడెండ్ ఇస్తున్నాయంటే అర్థం ఏంటి? వాటి ధర ఎంత తగ్గిందంటే వాళ్ళు ఇచ్చే డివిడెండ్ నార్మల్గా ఇచ్చేదానికన్నా ఇప్పుడు ఎక్కువ ఉందన్నమాట. మళ్ళీ ఆ ధరలు పెరిగితే డివిడెండ్ ఈల్డ్ తగ్గొచ్చు, కానీ అక్కడ గ్రోత్ వస్తుంది. అయితే డివిడెండ్ ఈల్డ్ లేకపోతే ప్రైస్ గ్రోత్ ఇన్ ప్రైస్, విన్ విన్ సిచ్యువేషన్. ప్రైస్లో గ్రోత్ నానంత వరకు డివిడెండ్స్, మంచి డివిడెండ్స్ ఎంజాయ్ చేస్తాం. 5%, 4% నుంచి 10% డివిడెండ్ ఇచ్చే కంపెనీలు ఎన్ని లేవు? అది ఇలాంటి బేర్ మార్కెట్లో మాత్రమే వీలు పడుతుంది ఎత్తుకోవడానికి. బుల్ మార్కెట్లో కష్టం. బుల్ మార్కెట్లో వీటి జోలికి ఎవరు వెళ్తారు? ఇంకేవేవో వెతుక్కుంటాం. అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ నెవర్ లేట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ సజావుగా ఓపిక్గా స్టడీ చేసుకుని, అర్థం చేసుకుని, చూసుకుని ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే ఒకసారి కొనేసాము అంటే ఓకే, మన డబ్బులు బ్లాక్ అయిపోయినట్టే కదా. పెద్దగా అమ్మటం కొనటం చేయం కదా, చేయకూడదు కదా. రెండవది ఏంటి, లిక్విడిటీ. మన దగ్గర ఇది స్పేర్ మనీ, ఈ డబ్బులు నేను స్పేర్ చేయగలను, నాకు ఇప్పట్లో అవసరం ఉండదు వీటితోటి అనుకున్న డబ్బులు మాత్రమే ఈక్విటీస్లో పెట్టాలి. ఎందుకంటే ఒకసారి కొన్న తర్వాత అది ఇరుక్కుపోతాయి డబ్బులు. ఏదో చెట్టు కొమ్మకి ఇరుక్కుపోయినట్టు, చెట్టు కొమ్మకి ఏదో గాలిపటం ఇరుక్కుపోతుంది చూసారా, అట్లా ఇరుక్కుపోతాయి డబ్బులు. ఒక్కోసారి మూమెంట్ ఉండదు. అయినా కానీ ప్రిపేర్ అవ్వాలి. ఈక్విటీలో రిస్క్ ఉంటుంది కదా, అది. అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ నెవర్ లేట్ ఫర్ మార్కెట్స్. మార్కెట్స్ అవి ఉంటాయి, సజావుగానే ఉంటాయి. అయితే అడ్వాంటేజ్ తీసుకోవాలి, షార్ట్ టర్మ్ అడ్వాంటేజ్ తీసుకోవాలంటే ట్రేడింగ్ కొంచెం షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవాలి, అంతకుమించి ఏం లేదు. ఓకే అండి. ఇప్పుడు మన నాస్డాక్ చూస్తూ చూడండి ఎంత రికవర్ అయిందో, బ్రహ్మాండంగా రికవర్ అయిందండి. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. మరి సస్టైన్ అవుతుందో లేదో తెలియదు కానీ 0.7%. 0.7 అంటే 2% నుంచి 0.7, 2/3 రికవర్ అయిపోయింది, 1/3 మిగిలింది. ఇది కూడా రికవర్ అయిపోతే తెల్లారిపాటికి రేపు కొంచెం ఇదిగానే ఉంటుంది. చూస్తున్నారా, 0.7, 0.75,
క్లోజింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియలేండి, మనకి ఎవరికీ తెలియదు. మనం ప్రెడిక్ట్ చేయొద్దు. మన మార్కెట్లో చెప్పలేము, అమెరికన్ మార్కెట్లో ఏం చెప్తాంలేండి. సో దట్ ఈస్ ద స్టోరీ ఫర్ టుడే అండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్, హ్యాపీ వీకెండ్.